కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రంగపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే మండలానికి చెందినటువంటి ఓ యువతితో మధుకర్ వివాహం ఈరోజు 16 జరగాల్సి ఉండగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ పెళ్లి జరిగే ముందు రోజు మధుకర్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సమాచారం మధుకర్ తల్లిదండ్రులు బాధిత కుటుంబానికి తెలియజేయగా షాక్ గురై వారు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వరుడు వదిన పక్షం నుంచి 20 గుంటల భూమి, 10 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం, 6 లక్షల నగదు కట్నంగా తీసుకున్నట్లుగా బాధితులు తెలిపారు. ప్రస్తుతం వరుడు మరియు అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అదృశ్యమయ్యారు. బాధితులు బాధ్యత వహించి న్యాయం చేయాలని పోలీసులు కోరుతున్నారు. హుజూరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు, అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరి పొద్దున వాళ్ళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. మేము హుజూరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారు కూడా కంపెనీ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతాం. మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోరన్న అంత దురుసుగా మాట్లాడుతుండ్రు. మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.